Dear students, today we are going to discuss how the physics practical examination will be conducted in actual method and how to get full marks or maximum marks in the practical examination. The small precaution or effort. ఈ రోజు మనం ఫిజిక్స్ ప్రాక్టికల్స్ రోజున ఏ విధంగా జరుగుతుంది ప్రాక్టికల్, ఏ విధంగా చేస్తే మనకి గరిష్ట మార్కుల్ని మొత్తం మార్కుల్ని పొందగలుగుతాము నేర్చుకుందాం. సో అది నేర్చుకునేటప్పుడు ఫిజిక్స్ ప్రాక్టికల్ ఎలా జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్వశ్చన్ బ్యాంక్లో ఫిజిక్స్ క్వశ్చన్ బ్యాంక్లో 38 క్వశ్చన్లు ఉన్నాయండి, 38 క్వశ్చన్స్. ఈ సంవత్సరం 30% సిలబస్ డిలీట్ చేయడం వల్ల కొన్ని క్వశ్చన్స్ డిలీట్ చేశారు, అది మీకు సమాచారం పంపారు. కాబట్టి ఆ క్వశ్చన్స్ రోజునే మీకు ఎగ్జామినేషన్ జరుగుతుంది. ప్రతి సెషన్లో కూడా 12 క్వశ్చన్స్ మనకి కంప్యూటరైజ్డ్ క్వశ్చన్ పేపర్ వస్తుంది. కాబట్టి 12 ఒక్కొక్క ప్రాక్టికల్లీ 2 సార్లు రిపీట్ చేసుకోవచ్చు కావాలంటే, అంటే ఇద్దరికి ఇవ్వచ్చు. అంటే 24 ప్రాక్టికల్స్ ఉంటాయి. ఒక బ్యాచ్లో 20 మంది మాత్రమే ఉంటారు. కాబట్టి 24 క్వశ్చన్స్ని 20 స్టూడెంట్స్కి పంపడం జరుగుతుంది లాటరీ సిస్టమ్ ప్రకారం. సో ద ప్రాక్టికల్ విల్ బి గివెన్ ఆల్రెడీ a question bank of comprising 38 questions. Out of them, some questions are deleted and which was informed to the colleges because of this COVID. 30% of the questions were deleted, they are marked and also intimated to the colleges. On the examination day, you are going to get a computerized questions of 12 questions for each batch, and each practical will be given 2, that is 25 questions will be given, 24 questions will be given, and it is distributed among a batch of 20 students. So that is the method, and you have to choose these questions by lottery system. ఒక బ్యాచ్లో 20 మంది ఉంటారండి. మనకి 12 క్వశ్చన్లు అంటే ఒక్కొక్కటి 2 చొప్పున ఇవ్వచ్చు, కాబట్టి మొత్తం 24 క్వశ్చన్లు ఉంటాయి. ఆ 24 క్వశ్చన్ని లాటరీ పద్ధతిలో మనం తీసుకోవాల్సి వస్తుంది. అంటే మనకి అన్ని 24 క్వశ్చన్ని ఒక చిట్స్ రూపంలో పెడతారు. దాంట్లో ఒక చిట్ తీసుకుంటే ఏ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ప్రాక్టికల్ చేయాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు పిక్ వన్ ఆఫ్ ద స్లిప్ out of 24 questions, and that same question has to be done by you. సో ఈ విధంగా మనకి ప్రాక్టికల్ జరగడం జరుగుతుంది. సో ప్రాక్టికల్ లోపలికి వెళ్ళడానికి ఏమేమి కావాలి? మనకి ఈ హాల్ టికెట్ ఒకటి కావాలండి. మీ యొక్క రికార్డ్, సర్టిఫైడ్ రికార్డ్ తీసుకుని వెళ్ళాలి. కాబట్టి ప్రాక్టికల్ రోజున మీరు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సెంటర్కి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు అక్కడికి వెళ్ళి కనీసం నేను చెప్పేది హాల్ టికెట్ ఉండాలి, మీ రికార్డ్, సర్టిఫైడ్ రికార్డ్ ఉండాలి. కాలేజీ వాళ్ళు సర్టిఫై చేస్తారండి, ఆ రికార్డ్ తీసుకుని వెళ్ళాలి. ఏమీ అక్కర్లేదు. ఆ రోజున మీ రిజిస్టర్ నెంబర్ పిలిచినప్పుడు మీరు ప్రాక్టికల్ రూమ్లోకి ఎంటర్ అవుతారు. అక్కడ చిట్స్ ఉంటాయి. చిట్స్ అంటే కాపీ చేసుకుని చిట్స్ కాదండి. మీకు వచ్చిన ఎగ్జామినేషన్ ఆ రోజున బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పంపించిన 12 క్వశ్చన్ని ఒక్కొక్కటి 2 చొప్పున వస్తే 24 క్వశ్చన్స్ని ఒక చిన్న పేపర్ స్లిప్లో రాసి ఉంటాయి. వాటిల్లోంచి ఒకటి పిక్ చేసుకోవాలి. కాబట్టి మీరు పిలవంగానే వెళ్తే మీకు నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ యువర్ ఓన్ క్వశ్చన్ విల్ బి మోర్. కాబట్టి పిలవంగానే అక్కడ రెడీగా ఉండండి. అప్పుడు ఒక క్వశ్చన్ తీసుకోండి. తీసుకున్నప్పుడు దాని మీద నెంబర్ ఉంటుంది. 24 అనుకోండి, మీ క్వశ్చన్ 24. క్వశ్చన్ బ్యాంక్లో 24 క్వశ్చన్ అనేది మీరు ఆ రోజు చేయవలసిన ప్రాక్టికల్ ఎగ్జామినేషన్. సో హాల్ టికెట్ చూపించండి, మీ అటెండెన్స్ ఇవ్వండి. వాళ్ళు మీకు ఏ క్వశ్చన్ వచ్చిందో రాసుకుంటారు. మీరు ఆ ల్యాబొరేటరీలో డిఫరెంట్ పొజిషన్స్ వాళ్ళు చెప్పిన ప్లేసెస్లోకి వెళ్ళి ఉంటారు. అందరికీ క్వశ్చన్స్ డిస్ట్రిబ్యూట్ అయిపోయిన తర్వాత ఎగ్జామినర్ గారు వచ్చి మీకు వచ్చిన క్వశ్చన్ నెంబర్కి ఏం క్వశ్చనో అది చదువుతారు, లేదా మీకు ఆ కాగితం ఇస్తారు, అది కాపీ చేసుకోండి కంప్లీట్గా.
కొన్నిసార్లు బ్రాకెట్లో 4 అబ్జర్వేషన్స్ ఉంటుంది, లేదా 3 అబ్జర్వేషన్స్ ఉంటుంది, లేదా 6 అబ్జర్వేషన్స్ ఉంటుంది. అవన్నీ కూడా రాసుకోవాలి. కంప్లీట్గా క్వశ్చన్ కాపీ చేస్తుంది. కాబట్టి మీకు ఇచ్చిన క్వశ్చన్ జాగ్రత్తగా కాపీ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్. 25 అంటే 25వ క్వశ్చనే రాసుకోవాలి. రెండో క్వశ్చన్ వస్తే రెండో క్వశ్చనే జాగ్రత్తగా రాసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు రైట్ ద క్వశ్చన్ వాట్ యూ గాట్ ఫ్రమ్ ద క్వశ్చన్ బ్యాంక్ ప్రొవైడెడ్ బై ద ఎగ్జామినర్ in the examination center. After copying that question, you have to sit at the place where you are allotted. మీకు ఇచ్చిన స్థానంలో మీరు కూర్చోవాలి. చేసిన తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎలా చేయాలి ప్రాక్టికల్, ఎలా చేస్తే నాకు మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి, అది మనకి ఇంపార్టెంట్. సో మొట్టమొదటగా మీరు క్లాస్ రూమ్లోకి వెళ్ళినప్పుడు, ఎగ్జామినేషన్ రూమ్లోకి వెళ్ళినప్పుడు మీరు స్లిప్ తీసుకున్నారు, దాంట్లో క్వశ్చన్ నెంబర్ ఉంది, దాన్ని మీరు ఆన్సర్ షీట్లో రాసుకున్నారు. ఆ ఆన్సర్ షీట్లో మీకు ఫస్ట్ పేజీ మీద డేటా ఉంటుందండి, మీ హాల్ టికెట్ నెంబరు, బ్యాచ్ నెంబరు, ఏ ప్రాక్టికల్స్, ఇవన్నీ నింపాలండి. సెంటర్ నెంబరు, సెంటర్ కోడ్, కాలేజీ పేరు, డేటు, ఫోర్నూనా ఆఫ్టర్నూనా, ఇవన్నీ నింపిన తర్వాత నెక్స్ట్ పేజీలో మీకు వచ్చిన క్వశ్చన్ నెంబర్ రాసి దాన్ని ఎంటర్ చేసుకుంటారు. ఎగ్జామినర్ మిమ్మల్ని ఎగ్జామ్ స్టార్ట్ చేయమని చెప్పిన తర్వాత మీరు ఆ ఎగ్జామినేషన్ రాయాలి. మొట్టమొదటిగా ఏం రాయాలి అంటే మీకు ఇక్కడ ఉంది, ఒకటి మీరు చూపిస్తున్నాను, ఈ ఫార్ములా అండ్ ప్రొసీజర్. ముందు ఫార్ములా రాయాలండి. ఆ క్వశ్చన్ యొక్క ఫార్ములా ఏంటి? సో తెలుగు మీడియం వాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి. మీకు ఇచ్చిన క్వశ్చన్ రాసుకున్నారు, మొదటి పేజీలో మీ వివరాలని రాశారు, హాల్ టికెట్ నెంబరు, కాలేజ్ సెంటరు, కాలేజీ సెంటర్ కోడ్, డేటు, ఫోర్నూనా ఆఫ్టర్నూన్ అని రాశారు. రెండో పేజీ చెప్పగానే అక్కడ మీకు వచ్చిన క్వశ్చన్ నెంబర్ రాసుకుని క్వశ్చన్ బ్యాంకులోంచి ఇచ్చిన క్వశ్చన్ మొత్తం కాపీ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎగ్జామినర్ సార్ చెబుతారు మీకు, ఎగ్జామ్ స్టార్ట్ చేయండి. అప్పుడు మీరు రాయాల్సింది మొట్టమొదటగా ఫార్ములా, సూత్రము, సబ్ హెడింగ్ పెట్టాలి. సూత్రము, ఫార్ములా పెట్టి దానికి 2 మార్కులు అలాట్ అయింది. సపోజ్ సింపుల్ పెండ్యులం లఘులోకం ఇచ్చాడు అనుకోండి, ఫార్ములా ఏంటి? G = 4π² × L/T². దాంట్లో ఉన్న అక్షరాలను వివరించాలి. L అంటే, T అంటే క్యాపిటల్, స్మాల్ g అంటే ఏంటి, ఇవన్నీ రాయాలి. L అంటే లెంగ్త్ ఆఫ్ ద పెండ్యులం, T అంటే టైం పీరియడ్, G ఇస్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. L అంటే లఘులోలకం యొక్క పొడవు, T ఆవర్తన కాలము, T అంటే గురుత్వ త్వరణము అని రాయాలి. కాబట్టి ఇచ్చిన ఫార్ములా రాయటం, దానిలో ఉన్న లెటర్స్ని ఏమిటో వివరించడం. ఒకవేళ మీ ఎక్స్పెరిమెంట్ కనుక కరెంట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించింది అయితే దాని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ గీయాలి. సో యూ షుడ్ డ్రా ఎ సర్క్యూట్ డయాగ్రామ్ ఇఫ్ ఇట్ ఇస్ ఎక్స్పెరిమెంట్ కనెక్టెడ్ టు ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సర్క్యూట్ డయాగ్రామ్ గీశారండి. సో ఈ ఫార్ములా అంటే సూత్రము రాశారు. ఒకవేళ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెరిమెంట్ అయితే దాని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ గీశారు. నెక్స్ట్ ప్రొసీజర్ అంటే పద్ధతి, చేసే విధానము, చేసే పద్ధతి రాయాలి. సబ్ హెడింగ్ పెట్టాలండి. దానికి 3 మార్కులు ఉంటాయి. మీరు ఏ విధంగా చేయబోతున్నారో అవి రాయటం. ఒక 5-6 లైన్స్లో రాయండి, అంతేకాని మొత్తం రాయక్కర్లా. సో రైట్ డౌన్ ద ప్రొసీజర్, how you are going to conduct or experiment, want to do the experiment. So you just write how you are doing in 5 to 10 lines. How you are going to do the experiment, how you are doing the experiment అనేది అంటే చేసే విధానము, పద్ధతి. దానికి ఎన్ని మార్కులు అండి? నెక్స్ట్ టాబ్లెట్ ఫామ్, పట్టిక. మీకు కావాల్సిన పట్టికలు, 2 గేజ్ లాంటివి వచ్చిందనుకోండి, వెర్నియర్ క్యాలిపర్స్ వచ్చిందనుకోండి, లీస్ట్ కౌంట్ రాయాలి. సో యూ షుడ్ రైట్ ద లీస్ట్ కౌంట్. టాబ్లెట్ ఫామ్ షుడ్ రైట్ లీస్ట్ కౌంట్ ఇఫ్ ఇట్ ఇస్ వెర్నియర్ క్యాలిపర్స్ ఆర్ స్క్రూ. ఇఫ్ నాట్, వాట్ ఈస్ ద రిక్వైర్డ్ టాబ్లెట్ ఫామ్? ఫర్ ఎనీ టాబ్లెట్ ఫామ్ ద ఫస్ట్ కాలమ్ ఈజ్ సీరియల్ నెంబర్. పట్టికలో మొదటిది ప్రతిదానికి కూడా సీరియల్ నెంబర్, క్రమ సంఖ్య. కాబట్టి ఏదన్నా టాబ్లెట్ ఫామ్ ఉండండి, దానికి ఫస్ట్ ఏంటి అంటే
రియల్ నెంబర్. సో ఎంటీ ట్యాబ్ల ఫామ్ రాయాలి. సో మీరు ఫస్ట్ పేజీలో మీ డేటా అంతా రాశారు, టర్న్ చేశారు. సెకండ్ పేజీలో క్వశ్చన్ రాసుకున్నారు, అక్కడ ఫార్ములా రాశారు, సూత్రం రాశారు. ఇంకా ఆ పేజీ వదిలేసేయండి. నెక్స్ట్ పేజ్ తీసుకోండి, పేజ్ నెంబర్ 3. దాంట్లో ఏం చేశారు మీరు? పట్టిక రాశారు, ట్యాబ్ల ఫామ్. నెక్స్ట్ పేజీలో ట్యాబ్ల ఫామ్. కొంచెం మరీ పై కాకుండా కొంచెం కిందకి రాయండి. ఆ పట్టిక కింద కూడా కొంత ఖాళీ ఉంచండి, ఎందుకంటే ఏదైనా క్యాలిక్యులేషన్స్ కావాల్సి వస్తే పనికొస్తుంది. కాబట్టి థర్డ్ పేజీలో పట్టిక మాత్రమే రాయాలి, ఏమి రాయద్దు. అంటే హెడ్డింగ్ కూడా పెట్టుకోవచ్చు, అబ్జర్వేషన్స్, పరిశీలనలు. సపోజ్ మీ ఎక్స్పెరిమెంట్ లో గ్రాఫ్ అడిగాడు అనుకోండి, గ్రాఫ్ కూడా గీయాలి. ముందు మోడల్ గ్రాఫ్ గీయాలి, ఎలా ఉంటుంది. మనకి సింపుల్ పెట్టాలి అనుకోండి, ఎల్టీ స్క్వేర్ గ్రాఫ్, అది ఎలా ఉంటుంది? స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. కాబట్టి ఆ మోడల్ గ్రాఫ్ ఏముంది, ఆ గ్రాఫ్ నుంచి ఏం కనుక్కోబోతున్నాం అనే రఫ్ వర్క్, ఫార్ములా, అది కూడా రాయాలి. సో గ్రాఫ్ అడిగినట్లయితే మోడల్ గ్రాఫ్, ఎక్స్ అక్షం మీద ఏంటి, వై అక్షం మీద ఏంటి, ఏం కనుక్కోబోతున్నాం ఏంటి, దాని ఫార్ములా, దాని గ్రాఫ్ యొక్క ఫార్ములా ఏంటి, అది కూడా రాయాలి. ఇంతవరకు రాసిన తర్వాత ఎగ్జామినర్కి ఒకసారి చూపించండి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, మీకు ఏదైనా కన్ఫ్యూజన్, తొందరగా మీకు ఏం కన్ఫ్యూజన్ చేసుకోకండి. సో ఎగ్జామినర్ చూపించి సిగ్నేచర్ తీసుకోవాలి. జనరల్గా ఆయన ఎస్ అంటే స్టార్ట్ చేయాలి. సో మీరు ట్యాబ్ల ఫామ్ రాసుకున్నారు, ఎంటీ ట్యాబ్ల ఫామ్ రాశారు. మొదటి పేజీలోనేమో మొత్తం డేటా నింపారు, ఫ్రంట్ పేజీలో. పేజీ తిప్పితే సెకండ్ పేజ్ అనుకుందాం అనుకోండి, ఆ సెకండ్ పేజీలో ఏం రాశారు? ఫార్ములా రాశారు. తర్వాత పేజీలో అబ్జర్వేషన్స్ రాశారు. దాంట్లో ఏముంటాయి? ట్యాబ్ల ఫామ్ ఉంటుంది, గ్రాఫ్ అడిగితే గ్రాఫ్, మోడల్ గ్రాఫ్ ఉంటుంది. సో ఎగ్జామ్ రాయమన్నారు అనుకోండి, అప్పుడు మీ ఎక్స్పెరిమెంట్ అంతా చేయండి, రీడింగ్స్ అన్ని రాయండి. 2 కావాలంటే 2 చేయండి, 3 కావాలంటే 3 చేయండి, 6 కావాలంటే 6 రీడింగ్స్. లఘులో కౌంట్ సింపుల్ పెట్టిననుకోండి, యావరేజ్ L/T² రాసుకోవాలి. ఆ కింద ఆ ట్యాబ్ల ఫామ్ కింద అది రాసుకోవాలి. నెక్స్ట్ పేజ్ తిప్పండి, హెడ్డింగ్ పెట్టండి, క్యాలిక్యులేషన్, గణాంకములు, క్యాలిక్యులేషన్స్, గణాంకాలు. హెడ్డింగ్ పెట్టండి, దాని 4 మార్కులు. మళ్ళా సూత్రం రాయండి, G = 4π² × L/T² = 4 × I², 20/7, 22/7 ఇంటూ ఆ సరాసరి L/T² యొక్క సరాసరి విలువ ఇక్కడ రాయండి. రైట్ హ్యాండ్ మార్జిన్లో ఏమన్నా క్యాలిక్యులేషన్స్ అంటే అవన్నీ కూడా రాయండి చాలా క్లియర్గా. ఎందుకంటే క్యాలిక్యులేషన్ 4 మార్కులు ఉంటాయి, దాని విలువ ఏంటో రాయండి, ప్రమాణాలు రాయండి. రైట్ డౌన్ ద యూనిట్స్ ఆఫ్టర్ క్యాలిక్యులేషన్. రాసిన తర్వాత దాని కింద రిజల్ట్ మరియు యూనిట్స్. రైట్ డౌన్ ద రిజల్ట్ అండ్ యూనిట్స్ అగైన్. సపోజ్ ఈ వాల్యూ క్యాలిక్యులేట్, యూ గాట్ 962 cm/s. అదే రాయండి, వస్తే అంత 960 cm/s. అంతేగాని భయపడకండి, ఎంత వస్తే అంత నిజాయితీగా ఎక్స్పెరిమెంట్ చేయండి. 960 cm/s². ఇక్కడ ఏమి ఇచ్చాం? రిజల్ట్ ఇచ్చాం, ఫలితం ఇచ్చాం. యు ఆర్ గివింగ్ ద రిజల్ట్ విత్ యూనిట్స్. రిజల్ట్కి 1 మార్కు, యూనిట్స్కి 1. క్యాలిక్యులేషన్స్కి 4 మార్కులు. నెక్స్ట్ ప్రికాషన్స్ అండి. అంతా అయిపోయిన తర్వాత ప్రికాషన్స్ రాయాలి. ఫస్ట్ ప్రికాషన్ ఏ ఎక్స్పెరిమెంట్కైనా ఒకటేనండి, ద పారలాక్స్ ఎర్రర్ ఈజ్ అవాయిడెడ్ వైల్ టేకింగ్ ద రీడింగ్. పారలాక్స్ దోషాన్ని రీడింగ్ తీసుకునేటప్పుడు నివారించబడింది అన్నది. కాబట్టి ప్రాక్టికల్ చేసినా చేయకపోయినా మీరు డైరెక్ట్గా రాసి పారలాక్స్ ఎర్రర్ ఈజ్ అవాయిడెడ్ వైల్ టేకింగ్. కనీసం 2 ప్రికాషన్స్ రాయాలండి, ఎందుకంటే 2 మార్కులు దీనికి.
కాబట్టి 2 ప్రికాషన్స్ రాయండి. రెండోది ఏదైనా రాయొచ్చు. కాబట్టి ఆ ఎక్స్పెరిమెంట్ సంబంధించిన రెండోది రాయండి. ప్రతి ఎక్స్పెరిమెంట్‌కి కామన్‌గా ఏముంటుందండి? పారాలాక్స్ ఎర్రర్ ఈజ్ అవాయిడెడ్ వైల్ టేకింగ్ ద రిస్క్. కాబట్టి ఈ పారాలాక్స్ దోషాన్ని నివారించబడింది రీడింగ్ లిస్ట్ రాయండి. నెక్స్ట్‌ది వైవా 5 మార్కులకు ఉంటుందండి. క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామినర్. మీరు చేసిన ఎక్స్పెరిమెంట్ మీద అడగచ్చు, సబ్జెక్టులో అడగచ్చు, లేదా ఏదైనా సంబంధించిన క్వశ్చన్ అడగచ్చు. ఆ వైవా 5 మార్క్స్. లాస్ట్‌కి రికార్డ్ 4 మార్క్స్. మీరు రాసిన నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ డిపెండెంట్ ఆన్ దాని మీద, నీట్‌నెస్, మెయింటెనెన్స్ దాని మీద 4 మార్కులు ఆధారపడింది. సో ఇవన్నీ ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళా ఒకసారి చెక్ చేసుకోండి. ఏం చేస్తారు? మీరేం రాశారు? మొట్టమొదటిగా ఫార్ములా రాశారు, సూత్రం. ఆ సూత్రం కరెక్ట్గా రాశారా లేదు చూసుకోండి. ప్రమాణాలు కూడా రాయండి. దాని కింద దానిలో ఉన్న అక్షరాలను వివరించారు. We have to explain the letters involved in the formula. First one is formula. Then procedure, పద్ధతి, ఎలా చేశారు అనేది, మరి ఎలా చేయబోతున్నారు, ఎలా చేస్తున్నారు అనేది ఒక 5 నుంచి 10 లైన్స్. రైట్ ప్రొసీజర్ 5 to 10 lines, your own words. Then put the heading in the next page. తర్వాత పేజీలో రాయండి, హెడ్డింగ్ పెట్టండి. అబ్జర్వేషన్స్, పరిశీలనలు. దాంట్లో ఏముంటుంది? ట్యాబ్ల ఫామ్ ఉంటుంది. గ్రాఫ్ కూడా అడిగితే ఆ గ్రాఫ్, మోడల్ గ్రాఫ్ కూడా రాయండి. ఎలా ఉంటుంది, దాని ఫార్ములా ఏంటి సంబంధించి. సో వీ వాంట్ హెల్త్ విత్ యూనిట్స్. ఈ డేటా అంతా తీసుకోండి. ఎగ్జామ్ చెప్పిన తర్వాత వాళ్ళు ఎస్ అంటే అబ్జర్వేషన్స్ అన్ని తీసుకోండి. ఆ రీడింగ్స్ అన్ని తీసుకున్న తర్వాత క్యాలిక్యులేషన్స్ నెక్స్ట్ పేజీలో పెట్టండి. హెడ్డింగ్ క్యాలిక్యులేషన్స్, గణాంకాలు అని పెట్టండి. 4 మార్కులు దానికి. మళ్ళా ఫార్ములా రాయండి, వచ్చిన విలువలు దాంట్లో ప్రతిక్షేపించండి, సింప్లిఫై. ద నెక్స్ట్ పేజ్ యూ రైట్ ద క్యాలిక్యులేషన్. ఇన్ ద క్యాలిక్యులేషన్స్ యూ హ్యావ్ టేకెన్ ద ఫార్ములా, ద వాల్యూస్, వాట్ యూ హ్యావ్ డన్, and then after simplification and calculations you get the answer something. Then now we call it as a result, subheading, the result with the units. So vachina ఫలితాన్ని, రిజల్ట్ ని ప్రమాణాలతో సహా మనం ఇక్కడ రాయాలి. ఏ విలువ అయితే ఆ విలువ, దాని ప్రమాణాలు ఏంటి. దానికి క్యాలిక్యులేషన్స్కి 1 మార్కు, క్యాలిక్యులేషన్స్కి 4 మార్కులు, రిజల్ట్కి 1 మార్కు, ప్రమాణాలకి అంటే 4 మార్కులు వచ్చినాయి. క్యాలిక్యులేషన్స్ 4 మార్క్స్, రిజల్ట్ 1 మార్క్ అండ్ యూనిట్స్ 1 మార్క్, 6 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ప్రికాషన్స్, జాగ్రత్తలు. ప్రతి ఎక్స్పెరిమెంట్కి కూడా, ఎక్స్పెరిమెంట్ చేసినా చేయకపోయినా ఏం రాయొచ్చండి? ద పారాలాక్స్ ఎర్రర్ ఈజ్ అవాయిడెడ్. పారాలాక్స్ దోషాన్ని నివారించబడింది అని. రెండోది కనీసం 2 ప్రికాషన్స్ రాయండి, 2 మార్కులు వస్తాయి. కనీసం 2, 3 కూడా రాయొచ్చు, 4 రాయొచ్చు. నెక్స్ట్ అండి వైవా. అంటే మీకు ఇచ్చిన ఎక్స్పెరిమెంట్లో కానీ, మీకు నా సబ్జెక్ట్లో కానీ కొన్ని క్వశ్చన్లు వేస్తారు ఎగ్జామినర్, దానికి మీకు సమాధానంగా చెప్పండి. తెలియకపోతే తెలియదు, తెలిస్తే చెప్పండి. కాబట్టి వైవా చెప్పవలసి వస్తుంది. దానికి మనకి 5 మార్కులు. లాస్ట్కి రికార్డ్, మీరు చేసుకున్న రికార్డుని అక్కడ మనం సబ్మిట్ చేస్తే ఎగ్జామినర్ వాల్యూ చేసి మీ యొక్క నీట్నెస్ కానీ, ఎక్స్పెరిమెంట్ మెథడాలజీ కానీ, హౌ మెనీ ఎక్స్పెరిమెంట్స్ యూ హావ్ డన్ అని కానీ, ఎన్నో రకాల విషయాలపై ఆధారపడి 4 మార్కులు ఇవ్వడం. సో ద రికార్డ్ సబ్మిటెడ్ బై యూ, assessed by the examiner, and they will award the marks by taking so many things into consideration like neatness, calculation, number of experiments you have done, and the way you are maintaining the record. In so many aspects, the marks of the total record is depending, it carries forth. Like this, if you do that experiment, examination will be very easier, fearless. So without fear, you can get full marks physics practical. కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల మనం మ్యాక్సిమం గరిష్ట మార్కుల్ని ఫిజిక్స్ ప్రాక్టికల్లో పొందడం
So the practicals are backbone to the physics subject, because once you understand the concept of the practicals application, then you can excel in the field. ఐఐటి చదివే వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ ఈ ప్రాక్టీస్ సంబంధించి కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంకా చాలా శ్రద్ధగా చేసుకోవాలి. మొత్తం 30 మార్కులు కాబట్టి 11 మార్కులు పాస్. ఎవరిని అడగచ్చు, సార్ నేను పాస్ అవుతానని. అసలు పరీక్ష ఊరికినే హాల్కి వెళ్తేనే పాస్ అవుతారు. మీరు అడగచ్చు, ఎలా సార్ అని. పరీక్షకి వెళ్తేనే పాస్ అవుతుంది ఎలా? మనం ప్రతి ప్రాక్టికల్కి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫార్ములా నేర్చుకోవాలండి, ప్రొసీజర్ నేర్చుకోవాలండి. ప్రొసీజర్ అందరికీ తెలిసింది, నోటి మాటలు. ట్యాబ్లో ఫామ్, ఎంటీ ట్యాబ్లో ఫామ్. ఫార్ములా రాస్తే 2 మార్కులండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, 2 మార్కులు. ప్రొసీజర్ రాస్తే 3 మార్కులండి, 5 అయిపోయినండి. ఎంటీ ట్యాబ్లో ఫామ్ రాసామండి, ఎంటీ ట్యాబ్లో ఫామ్, దానికి 2 మార్కులు ఇచ్చేస్తారండి. మీరు ఎగ్జామ్ ఏం రాయాలా, ఎంటీ ట్యాబ్లో ఫామ్ 2 మార్కులు పెట్టారండి. 2 ప్రికాషన్స్ కూడా రాసేసారండి, అంటే ఇంకో 2 మార్కులండి. సో ఇక్కడ 5 + 2 7 + 2 9, రికార్డ్ 9 + 4 13 మార్కులు. అంటే 11 మార్కులు మించి 2 మార్కులు. అసలు మీరు ఎగ్జామినేషన్ లో వెళ్ళారు, ప్రాక్టికల్ చేయకుండానే పాస్ అయిపోయారు. ఎలా? ఫార్ములా రాశారండి 2 మార్కులు, ప్రొసీజర్ రాశారండి 3 మార్కులు, 5 మార్కులు వచ్చేసి. ట్యాబ్లో ఫామ్ రాశారండి 2 మార్కులు, 7 మార్కులు. రీడింగ్స్ ఏం తీసుకోలేదు. ప్రికాషన్స్ 2 రాశారండి, 9 మార్కులు. రికార్డ్ సబ్మిట్ చేశారండి 4, 9 + 4 13 మార్కులు. కాబట్టి మీరు పాస్ అవ్వడానికి 11 మార్కులు, కానీ మీకు నిజంగా ఇప్పటికి వచ్చింది ఎంత? 13. కాబట్టి అసలు ఇంత మటుకు ఎక్స్పెరిమెంట్ చేయకుండానే 13 మార్కులు వచ్చింది, పాస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కనుక నేను పాస్ అవుతానా ఫిజిక్స్లో అంటే వాడిని చూసుకున్నదా? కారణం ఏంటి? వాడికి ఏమీ ప్రాక్టికల్ చేయకుండా కూడా 13 మార్కులు వస్తాయి. కారణం మనకి ఎలా చేయాలో తెలిసింది. కాబట్టి నో హౌ టు డూ ద ఎక్స్పెరిమెంట్ అండ్ వాట్ ఈస్ ద మెథడ్. కాబట్టి ఎగ్జామినేషన్ రోజున మీరు కనీసం ఒక అరగంట ముందు, ఆ 45 నిమిషాల ముందు మీరు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళండి. ప్రతి పూట 12 క్వశ్చన్స్ ఇస్తారు, కంప్యూటరైజ్ క్వశ్చన్స్. ఒకదానికి 2 అంటే 24 క్వశ్చన్లు వస్తాయి. 12 మనకు ఉండేది బ్యాచ్లో 20 మంది కాబట్టి ఒక లాటరీ సిస్టమ్ ప్రకారం 24 క్వశ్చన్స్ అక్కడ పెడతారు. ఒక చిట్ మీద రాసి 24 చిట్ల మీద 24 క్వశ్చన్స్ పెడతారు, నెంబర్స్ వేసి మిమ్మల్ని పిలుస్తారు. వెన్ యూ ఆర్ కాల్డ్, యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ రికార్డ్, యూ హ్యావ్ టు షో ద హాల్ టికెట్, పిక్ ద క్వశ్చన్ నెంబర్ ఫ్రమ్ ద లాటరీ సిస్టమ్. కాబట్టి ఏదైతే వచ్చిందో లాటరీ సిస్టంలో దాన్ని ఈ ఆన్సర్ బుక్ మీద రాసుకోవాలి, లోపల నెక్స్ట్ పేజీలో. సో మీ సీట్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఫ్రంట్ పేజీలో మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, కాలేజ్ సెంటరు, ఈ డేటా అంతా నింపుతారు. నెక్స్ట్ పేజీలో మీరు ఆల్రెడీ వచ్చిన మీ క్వశ్చన్ నెంబర్ రాసుకున్నారు. ప్రాక్టికల్స్లో మనకి 38 ఫిజిక్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో మీకు 12 క్వశ్చన్ మాత్రమే వచ్చినాయి. అది క్వశ్చన్ బ్యాంక్ రూపంలో మీకు ఎగ్జామినర్ ఇస్తారు, మీకు అది కాపీ చేసుకోండి. అక్కడ మీకు వచ్చిన క్వశ్చన్ నెంబర్ ఎంత ఉంటే అదే రాసుకోవాలి. అక్కడ ఎగ్జామినర్ గారు చెప్తారు ప్రాక్టికల్ స్టార్ట్ చేయండి అని. అప్పుడు మీరు ఏం రాయాలి? ఫస్ట్గా ఫార్ములా, సూత్రము. తర్వాత ఏం రాయాలి? ప్రొసీజర్, పద్ధతి. నెక్స్ట్ పేజీకి వెళ్ళండి, అబ్జర్వేషన్స్, పరిశీలనలు. దాంట్లో రాయాల్సింది ఏంటి? లీస్ట్ కౌంట్ ఉంటే లీస్ట్, కనీస కొలత. లేకపోతే ట్యాబ్లో ఫామ్, పట్టిక. గ్రాఫ్ అడిగితే మోడల్ గ్రాఫ్, దాని ఫార్ములా. ద గ్రాఫ్ ఈజ్ ఆస్క్డ్, rather model graph, and how to calculate, how we are getting the result out of it. Write down, and you make a trial of this, how to write. Put this observation tableau form, the observation page, second page, just write down this tableau form little below, leave little space on the top and more space in the bottom. Any averages you have to calculate. Go for the next page, you put the heading calculation, గణాంకములు 4 మార్కులు అండి. ఫార్ములా రాయటం, మీకు ఇచ్చిన విలువ దాంతో ప్రతిక్షేపించడం,
వాటిని సింప్లిఫై చేయండి. దాని విలువ వస్తుంది రిజల్ట్, ఫలితము. ఆ ఫలితం విలువ రాసి ప్రమాణాలు రాయండి. రైట్ డౌన్ ద యూనిట్స్. రిజల్ట్కి 1 మార్కు, యూనిట్స్కి 1 మార్కు, 2 మార్కులండి. నెక్స్ట్ పేజీలో కానీ ఇంకెక్కడైనా కానీ దాని తర్వాత కానీ ప్రికాషన్స్ మీరు మర్చిపోతుంటారు జనరల్గా. జాగ్రత్త గుర్తుపెట్టుకునే ప్రికాషన్స్, జాగ్రత్తలు. ఏ ఎక్స్పెరిమెంట్ అయినా రానండి. మొదటి ప్రికాషన్, పారాలాక్స్ ఎర్రర్ ఈజ్ అవాయిడెడ్. పారాలాక్స్ దోషము నివారించబడింది కొలతలు తీసుకునేటప్పుడు అని రాయండి. ఇంకోటి రెండోది రాయాలి, కనీసం 2 రాయాలి. ఇంకోటి మీ ఇష్టం వచ్చింది ఆ ప్రాక్టికల్ సంబంధించి రాయండి. దాని తర్వాత ఒక్కసారి రివైజ్ చేసుకోండి, మీరు చేసినవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా. ఏదైనా క్యాలిక్యులేషన్స్ ఉంటే మార్జిన్స్లో రాయండి, ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ కూడా మాకు 4 మార్కులు ఉన్నాయి. ఈ విధంగా మీరు ఈ పద్ధతిని పాటిస్తే యూ కెన్ గెట్ 100% ఫుల్ మార్క్స్ ప్రాక్టికల్. సో వితౌట్ టీయర్స్ యూ కెన్ డూ ద ఎక్స్పెరిమెంట్ ఫిజిక్స్ ప్రాక్టికల్స్ విత్ ద maximum marks, full marks. So all the best, my dear students, and just listen to the procedure, follow the procedure, method what I have given, and get maximum marks, full marks, the future coming practical examination. Practical. Good luck.